అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరం జూన్ మాసము 9వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము. ఆశీర్వదించువాడు. యోషువ గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనం నందు, మీరు సేద్యము చెయ్యని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకిచ్చి ఉన్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలివ తోటల పండ్లను తినుచున్నారు. మీరు ఆస్వాదింపబడవలను, అభివృద్ధి చెందవలను, వృద్ధి చెందవలను అంటే యందు ప్రభు ఆసక్తి గలవాడై ఉన్నాడు. ఇజ్రాయేలీలను ప్రభు ఐగుప్తు నుండి విడిపించవలను అని సంకల్పించుట మాత్రముగాక పాలు తేనె ప్రవహించు కనానును దయచేయవలను అంటే యందు అత్యధిక ఆసక్తి గలవాడై ఉండెను. ఇజ్రాయేలీలు దాన్ని కొంచెము కూడా ఎదురు చూడలేదు. ఐగుప్తునందు గల అధిపతుల యొక్క వశము నుండి విడుదల లభించినట్లయితే చాలునని వారు ప్రభువు తట్టు చూచి నిట్టూర్పు విడిచిరి. పాలు తేనె ప్రవహించు కనాను దేశము వారికి వాగ్దానం చేయబడి ఉండెను అను సంగతిని వారు ఎరగలేదు. అట్టి దేశమును గూర్చి ప్రభు వారి యొక్క మూల పితరులతో నిబంధన చేసి ఉన్నాడు అను సంగతి వారికి తెలియలేదు. మార్గమంతటా వారు సనుగుచున్నే వచ్చిరి. అయితే ప్రభు వారికి పాలు తేనె ప్రవహించు కనానును దయచేసిను. వారు సేద్యము చేయని దేశమును, కట్టని ఇండ్లను, నాటని ద్రాక్ష తోటలను, ఒలివ వనములను అనుభవించిరి. నేను అట్టి దేశమును మీకు ఇయ్యవచ్చును అనుగాని, ఇచ్చెదను అనుగాని చెప్పకనే దయచేసి తిని, మీరు కట్టని ఇండ్ల యందు కాపురము ఉండెదరు, ఆ దేశం యొక్క సారమును అనుభవించెదరు అని చెప్పాను. అవును, ప్రేమగల తండ్రి ఉన్న ప్రభు యొక్క సంకల్పము అంతయు మీరు గొప్ప ఔన్నత్యము చెందవలను, ఆస్వాదింపబడవలను అనుటే ఉన్నది. మా తండ్రి గారు అమెరికా దేశమునకు వెళ్ళుచున్నప్పుడల్లా అక్కడున్న ఆయన యొక్క స్నేహితుడు ఒకరు మిగుల ప్రయోజనకరమైన విలువైన పుస్తకములను కొని బహుమతిగా పంపించేవారట. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. మా నాన్నగారు అక్కడికి వెళ్ళుచున్నప్పుడల్లా ఆయన ఇలా చేయుచూ వచ్చాను. మా తండ్రి గారు ఇంత అత్యధికముగా కొని ఇస్తాడని కొంచెము కూడా ఎదురు చూడలేదు అని మాటి మాటికి చెప్పి ఆనందించేవారు. ఇలాగునే మనము తలంచు వాటికంటే, ప్రార్థించు వాటికంటే బహు అధికముగా ప్రభు ఆస్వాదించుచున్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది కాగా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఈ వచనము ప్రభు యొక్క మహిమ యొక్క ఐశ్వర్యమును గూర్చి చెప్పుచున్నది. ఆయన మహిమయందు మాత్రముగాక కనికరమందును ఐశ్వర్యవంతుడు, కృపయందును ఐశ్వర్యవంతుడు, జ్ఞానమందును ఐశ్వర్యవంతుడు, ఆత్మవరముల యందును ఐశ్వర్యవంతుడు. ఇహమునకును నిత్యోత్తమమునకును కావలసిన సమస్త ఐశ్వర్యము ఆయన వద్ద కలదు. మీరు రాజాది రాజు యొక్క బిడ్డలు, ప్రభువుల ప్రభు యొక్క వారసులు. మీరు క్రీస్తు యేసునందు ఐశ్వర్యవంతులై ఉన్నారు. మిమ్ములను ఐశ్వర్యవంతులుగా చేయుట కొరకే ఆయన దరిద్రుడాయను. దేవుని బిడ్డలారా, విశ్వాసంతో పరలోకపు ఐశ్వర్యములను పొందుకోండి. మీరు నేడున్న స్థితి కంటేను 1000 రెట్లు అత్యధికముగా ప్రభు మిమ్ములను ఆశీర్వదించును. నేటి ధ్యానమునకై, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 2వ దినవృత్తాంత గ్రంథం 32 మరియు 33 అధ్యాయములు. సాయంత్రము యోహాను సువార్త 18వ అధ్యాయం 19 మొదలుకొని 40 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.